పేరు రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కళాశాలల శానిటేషన్ వర్కర్స్ యూనియన్ CITU అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ధర్నా చేస్తున్నాము. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆ ఆరోగ్యం ఎలా వస్తుంది? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది ఉన్నారు. మున్సిపల్ స్కూళ్లలో 20,000 మంది శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళతోని రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుంది. అతి తక్కువ వేతనాలు ఈరోజు ఆయాలకి 54,000 మంది పనిచేస్తుంటే అమ్మఒడి నుండి వెనక్కి తీసుకున్నటువంటి 2,000 రూపాయలు వెనక్కి తీసుకున్నటువంటి డబ్బుల నుండి 6,000 వేతనం ఇస్తామనేది చెప్పేసి జీవో నంబర్ 20 తీసుకొచ్చింది ప్రభుత్వం. 6,000 వేతనం ఈ రోజు నెల ఇవ్వట్లేదు. గొర్రెతో ఒక బెత్తడన్నట్టుగా ఈ రోజు 6,000 వేతనం ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంది. కాబట్టి వేతనాలు పెంచాలనేసి కంటింజెంట్ వర్కర్లు ఈ రోజు మున్సిపల్ స్కూళ్లలో 20,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి 4,000 వేతనం ఇస్తుంది. వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే ఎటువంటి గుర్తింపు అనేది లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి వేతనాలు ప్రతి నెల 5వ తేదీలోపు ఇవ్వాలి అని చెప్పేసి, అంతేకాదు ఈ రోజు శానిటేషన్ ఆ పరికరాలు కూడా ప్రభుత్వం తూతు మంత్రంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చీపుర్లు కానివ్వండి, ఫెనాయిల్ కానివ్వండి, మాస్కులు, ఇటువంటి మళ్ళీ వర్కర్ల డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి దుస్థితి వస్తుంది. కాబట్టి ఈ శానిటేషన్ పరికరాలన్నీ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలి అనేసి. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు బాత్రూమ్లు కడుగుతూ ఈ రోజు కార్మికులని వాళ్ళ చేసేటటువంటి పనిని అవమానించే విధంగా ఒక యాప్ తీసుకొచ్చేసి బాత్రూమ్లు కడిగింది ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాలి అనేసి ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ఆ యాప్ ని రద్దు చేయాలి అని చెప్పేసి మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళని అవమానించే విధంగా ఈ రోజు రేపొద్దున వీడియోలు కూడా పెడతారా అనేసి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆ యాప్ ని రద్దు చేయాలనేసి న్యాయమైనటువంటి డిమాండ్లు కోరుతున్నాం. మేము ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు అడగట్లేదు. న్యాయమైనటువంటి ఈ రోజు హాస్పిటల్లో పనిచేసేటటువంటి ఈ శానిటేషన్ కార్మికులకి 16,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు జీవో ఇచ్చి. కాబట్టి మాకు కూడా ఇవ్వాలి, అంత వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతున్నాం. న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎవరు చూడు పరిష్కారం చేస్తామని చెప్పారు తప్పితే ఈ 4 ఏళ్ల నుండి సమస్యలు పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వాలు కల్పించినాయి. కాబట్టి వెంటనే మా వేతనాలు పెంచాలి, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలనేసి. రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. 6,000 రూపాయల వేతనం ఇచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పేసి, శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.